నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లేస్ ముందుగా హెడ్లైన్స్ సరిహద్దులో పాక్ ఆర్మీ కాల్పులు 13 మంది పౌరులు ఓ జవాను మృతి ములుగులో పేలిన మందుపాతర ముగ్గురు పోలీసుల మృతి సిద్ధమైన హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో సుందరీమణుల సందడి మిస్ వరల్డ్ పోటీలకు ముస్తాబు హైడ్రా పోలీస్ స్టేషన్ ఇవాళ ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హైడ్రా కార్యాలయం బుద్ధ భవన్ పక్కనే పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. డిజాస్టర్, ఫైర్ విభాగాల మాదిరిగానే సొంతంగా కార్యకలాపాలకు నిర్వహించేందుకు ఉపయోగపడుతుంది. ఈ పోలీస్ స్టేషన్కు ఎస్హెచ్ఓగా ఏసీపీ తిరుమల్ నియమితులయ్యారు. 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుల్స్ ప్రస్తుతానికి ఈ పోలీస్ స్టేషన్కు కేటాయించారు. G+2గా నిర్మాణమైన ఈ పోలీస్ స్టేషన్లో 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇక ఈ పోలీస్ స్టేషన్లో అక్రమ నిర్మాణాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చేపడతారు. అలాగే చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలలో మట్టి పోసిన వారిపై కూడా కేసులు బుక్ చేయనున్నారు. చెరువుల్లోకి మురుగునీరును నేరుగా వదిలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల వెనుక ఉన్న సూత్రధారులు ఎవరో హైడ్రా పోలీస్ స్టేషన్ తేల్చనుంది. వాల్టా యాక్ట్, ఫైర్ చట్టాల ఉల్లంఘనలను నేరుగా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి విచారించి శిక్షలు అమలు చేయనున్నారు. ఇక హైడ్రాకు సంబంధించిన వెబ్సైట్ను కూడా రెడీ చేశారు. హైడ్రాకు సంబంధించిన పూర్తి వివరాలు, చెరువులు, కుంటలు, FTL, బఫర్ జోన్ల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రూపొందించారు. పోలీస్ స్టేషన్తో పాటు వెబ్సైట్ను కూడా రూపొందించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. ఓకే, రైట్ శ్రవంతి. ఈ రోజు ఏదైతే హైడ్రా పోలీస్ స్టేషన్ అయితే ప్రారంభం కానుంది, అయితే ఇది ఈవినింగ్ సాయంత్రము సీఎం చేతుల మీదుగా అయితే పోలీస్ స్టేషన్ ప్రారంభం కానుంది. అయితే మనం గతంలో చూసుకుంటే అనేక అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగా హైడ్రా అయితే పనులు వేగవంతంగా మొదలు పెట్టాయి. ఇదే నేపథ్యంలో హైడ్రా పోలీస్ థ్యాంక్ యూ లెనిన్.
ములుగు జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 3 పోలీసులు మృతి చెందినట్టు సమాచారం. వెంకటాపురం మండల సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తుండగా మందుపాత్ర పేలింది. అయితే ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించలేదు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఆపరేషన్ కగార్ పేరిట భద్రతా బలగాలు వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడులో మందుపాత్ర పేలుకు సంబంధించింది. ఈ మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి మాత్రం 3 జవాన్లు అలాగే మరో 4గురికి తీవ్ర గాయాలంటూ మాత్రం సమాచారం ఉంది. అయితే మృతి చెందిన వారికి మాత్రం ఇంకా వాళ్ళు అధికారికంగా మాత్రం పోలీసులు ధృవీకరించలేదు. ఆపరేషన్ కగార్లో భాగంగా మాత్రము తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈ 2 రాష్ట్రాల పరిసర ప్రాంతాల్లో గల కర్రెగుట్టలో మాత్రము గత 18 రోజులుగా పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. మావోయిస్టులు ఎక్కడ కనబడితే అక్కడ వాళ్ళని హతమార్చడం కోసం మాత్రం పోలీసు బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం పోలీసులు దండకారణలో కూబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో మాత్రము గతంలోనే మావోయిస్టులు అక్కడ అందించిన బాంబులు ప్రాంతానికి వెళ్ళిన నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులు చేసిన మావోయిస్టులు మాత్రము వాటిని పెంచడం జరిగింది. ఈ బాంబు తాగిలో మాత్రం 3 జవాన్లు ఇప్పటికీ ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది కూడా తీవ్ర గాయాలై వాళ్ళ పరిస్థితి కొంచెం విషయంగా ఉంటే మాత్రం సమాచారం. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆపరేషన్ కగార్లో భాగంగా మాత్రం ఇది తెలంగాణ, ఛత్తీస్గఢ్ 2 రాష్ట్రాల పరిసర ప్రాంతాల్లో ఉన్న కర్రెగుట్టలో మాత్రము పోలీసు బలగాలను సుమారు 10,000 మంది పోలీసులు మాత్రము ఈ దండకాలను పంపించడం జరిగింది. 4 టీంకి సంబంధించిన పోలీసుల మధ్య ఇక్కడ కూర్చుస్తున్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే గత 4 రోజుల క్రితం వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని చెప్పిన నేపథ్యంలో మాత్రము ఈ దండకారణలో జరిగిన ఎన్కౌంటర్లో మాత్రము అక్కడ ఉన్న పోలీసులు మాత్రం ధృవీకరించలేదు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది. సో సెంట్రల్ లో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, అది ప్రతిపక్షంలో ఉంది. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ ఏ ఎన్కౌంటర్ జరిగినా మాత్రం ఆవిడ డెడ్ బాడీస్ అన్నిటి ఛత్తీస్గఢ్ తెలుస్తున్నారు, తెలంగాణకు మాత్రం పంపడం లేదు. ఇక్కడ ఈ నేపథ్యంలో మాత్రం ఇక్కడ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఎంతమంది చనిపోయారు, నిజంగానే చనిపోయారు లేదని మాత్రం కరెక్ట్ గా చెప్పడానికి మాత్రం ఎవరికి అవకాశం లేకుండా పోతుంది. అక్కడ ఏం జరిగినా మాత్రం పూర్తిగా డెడ్ బాడీస్ మావోయిస్టులు కానీ పోలీసులు కానీ ఈ డెడ్ బాడీస్ అన్ని ఛత్తీస్గఢ్ తెలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ జరిగిన సమాచారం వస్తున్నా మాత్రం ఇప్పటివరకు ధృవీకరించబోవడం కారణం ముఖ్యంగా ఇదే అనుకోవచ్చు. ఏదేమైనా ఆపరేషన్ ఖగార్లో భాగంగా మాత్రం కర్రెగుట్ట మాత్రం పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. హిడ్మా టార్గెట్ చేసుకొని మాత్రం ఈ బలగాలు మొత్తం చుట్టుముడుతున్నాయి. అయితే ఇప్పటివరకు జరుగుతున్న ఈ 18 రోజుల కాల వ్యవధిలో మాత్రము గతంలో 3 మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఈ రోజు మాత్రము 5గురికి గాయాలైన సమాచారం ఉంది. కానీ నిన్న జరిగిన ఎన్కౌంటర్ మాత్రం సుమారు 38 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరికొంత మంది అంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది మన సమాచారం. ఏదేమైనా ఆపరేషన్ ఖగార్లో భాగంగా మాత్రము ఇంకా ఫైరింగ్ కొనసాగుతూనే ఉంది, ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది. ఈ ఎన్కౌంటర్ లో ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కోసామంది. థ్యాంక్ యూ సుధాకర్. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ పాక్ బార్డర్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నెల 10 వరకు సరిహద్దు ప్రాంతాల్లోని పలు కీలక ఎయిర్పోర్టులను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది.
జమ్మూ, శ్రీనగర్, చండీగఢ్, ధర్మశాల, అమృత్సర్, లేహ్భుజ్, జోధ్పూర్, జామ్నగర్, రాజ్కోట్, జైసల్మేర్, పఠాన్కోట్, షిమ్లా, బికనేర్, గ్వాలియర్, కిషాన్గఢ్, కాండ్లా, హిండన్, నాందేడ్, అదంపూర్, భటిండా, పోర్బందర్, థోయిస్ ఎయిర్పోర్టులను తాత్కాలికంగా మూసివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే వీటిల్లో కొన్ని ఎయిర్పోర్టులను భద్రతా బలగాలు అధికారిక బృందాల రాకపోకలకు ఉపయోగించుకునేలా అవకాశం కల్పించారు. ఇలా ఉండగా భారత్ పాక్ బార్డర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎల్ఓసి వెంట కాల్పుల తీవ్రతను పెంచింది పాక్. సామాన్య పౌరులే లక్ష్యంగా ఆర్టిలరీ, మోర్టార్ గన్స్, శత్రుఘ్నులతో కాల్పులు జరుపుతోంది. పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొడుతున్న ఇండియన్ ఆర్మీ పాక్ సైనిక పోస్టులను ధ్వంసం చేస్తోంది. అయితే ఇప్పటి వరకు పాక్ రేంజర్ల కాల్పుల్లో 13 మంది పౌరులు మృతి చెందగా 50 మందికి పైగా గాయాల పాలైనట్టు తెలుస్తోంది. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ఇండియన్ ఆర్మీ. ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే భారత్ పాక్ల మధ్య నిన్న జరిగిన సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఏదైతుందో అది ఇప్పటికీ పాకిస్తాన్కి కంటి మీద నిద్ర లేకుండా చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ దేశంలో అంతర్గతంగా ఆ ప్రభుత్వం మీద కావచ్చు, మిలిటరీ అధికారుల మీద కావచ్చు ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆక్రోశంతో భారత్ మీద తెగబడేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందుకు భారత భద్రతా దళాలు కూడా ధీటైన జవాబిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా పాక్ రేంజర్లు అప్పుడప్పుడు కూడా భారత్ సరిహద్దుల వెంబడి కాల్పులు జరుపుతూనే ఉన్నారు. భారత్ కూడా అందుకు ధీటైన సమాధానం ఇస్తూనే దాదాపు ఇప్పటివరకు కూడా 13 మందికి పైగా అక్కడ ఎవరైతే బార్డర్లో ఉంటారో, పాకిస్తాన్కి సంబంధించి బార్డర్లో ఉంటారో వాళ్ళందరూ కూడా 13 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మరోసారి భారత్ మీద దాడి చేసే అవకాశం ఉంది అనే ఒక ఎన్ఐఏ రిపోర్ట్ల నేపథ్యంలోనే ఇప్పుడు బార్డర్ రాష్ట్రాలు ఏవైతున్నాయో ఆ రాష్ట్రాలన్నింటిలో కూడా ఎయిర్పోర్ట్స్ ప్రధానంగా అవన్నీ కూడా మూసివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది మే 10 వరకు మధ్యాహ్నం వరకు కూడా ఈ నిర్ణయం అమల్లో ఉండబోతుంది. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించిన వాయుదళాలు కావచ్చు, లేకపోతే వారికి సంబంధించిన ఇతర మిసైల్స్ కావచ్చు, ఈ ఏరియాని ఏదైతే బార్డర్కి మనకి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్లు అయితే వాటి మీద దాడులు చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే కొన్ని ఎయిర్పోర్ట్లు ఏవైతున్నాయో ఆ ఎయిర్పోర్ట్లు మిలిటరీ స్థావరాల కింద కూడా భారత్ ఉపయోగించుకోబోతుంది. ఎందుకంటే ప్రస్తుత సమయంలో ఎయిర్పోర్ట్స్ ఖచ్చితంగా అవసరమైతే వాయుసేనకి, కాబట్టి ఆ ఎయిర్పోర్ట్లను కూడా భారత వాయుసేన దాన్ని వినియోగించుకోబోతుంది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అందించిన సమాచారం మేరకు చూసుకుంటే కనుక జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల్లో, అదేవిధంగా చండీగఢ్, అమృత్సర్, అదేవిధంగా లేహ్ ప్రాంతాల్లో ఉన్న భుజ్ ప్రాంతాల్లో ఉన్న ఏవైతే ఎయిర్పోర్ట్లు అయితే ఇవన్నీ అవన్నీ కూడా బార్డర్లోకి వస్తాయి, భారతీయ బార్డర్లోకి వస్తాయి కాబట్టి వాటన్ని కూడా మూసివేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి జోధ్పూర్ కావచ్చు, అదేవిధంగా జామ్నగర్ కావచ్చు, రాజ్కోట్ కావచ్చు, ఈ ఎయిర్పోర్ట్లో కూడా అన్నీ కూడా మూసివేయడం జరిగింది. అక్కడ ఏ విధంగా కూడా డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా అక్కడ నుంచి నడపడం లేదు. మే 10 వరకు కూడా ఈ ఆంక్షలు ఉండబోతున్నాయి. అదేవిధంగా భారత్ పాక్ బార్డర్లో ఉన్న టెన్షన్ వాతావరణం కారణంగా ముఖ్యంగా ఏవైతే కొన్ని ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాలు అయితే చాలా కఠినంగా అక్కడ నిర్ణయాలు ఉండబోతున్నాయి ఎయిర్పోర్ట్లలో. ఆ నిర్ణయాలన్నీ కూడా ఖచ్చితంగా అమలు జరగబోతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాక్ ఎప్పుడు కూడా భారత్ మీదకి తెగబడే ప్రయత్నం చేసినా వెంటనే దాన్ని నిర్వహించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు భారత వాయుసేన సిద్ధంగా ఉంది. ఏవైతే కొన్ని ఎయిర్పోర్ట్లు భారత వాయుసేన ఆధీనంలోకి వెళ్ళాయి, అక్కడ నుంచి అంతా ఇప్పటికే యుద్ధ విమానాలన్నీ కూడా అక్కడ రెడీగా ఉన్నాయి. అవసరం అనుకుంటే వెంటనే కూడా పాక్ మీద దాడికి ఈ విమానాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పొచ్చు. అందుకోసమే ఈ ఎయిర్పోర్ట్లన్నీ కూడా ఈ వాయుసేన ఆధీనంలోకి వెళ్ళడం జరిగింది. మొత్తానికైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ పరిస్థితి మరింత దిగజారింది. ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఏకాకిగా మిగిలిపోతుంది. కేవలం 1-2 దేశాలు, టర్కీ, చైనా లాంటి 2 దేశాలు తప్ప మిగతా ఏ దేశాలు కూడా ఆ పాకిస్తాన్కి సపోర్టుగా లేవనేది మాత్రం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. భవిష్యత్తులో పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉంటుందా అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఆ పార్టీ అంతర్గత కలహాలు లాంటి అంతర్గత యుద్ధం అనే సమస్యలతో ఇప్పటికీ మిట్టాడుతుంది. సో ఈ నేపథ్యంలో భారత్ ఏవైతే ఆంక్షలు విధించిందో ఆ ఆంక్షలు పాకిస్తాన్ని నిద్ర లేకుండా చేస్తున్నాయని చెప్పచ్చు. సింధు, శ్రవంతి. థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఆపరేషన్ సింధూర్తో భాగ్యనగరంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈసారి మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. మే 31వ తేదీ వరకు జరిగే ఈ అందాల పోటీలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి ముద్దుగుమ్మలతో పాటు ఆయా దేశాల ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మిస్ వరల్డ్ పోటీలకు ప్రత్యేకమైన భద్రతా చర్యలు చేపట్టారు. 3 కమిషనరేట్ల పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్టుతో పాటు అతిథులు బస చేసే హోటళ్ల దగ్గర సెక్యూరిటీని టైట్ చేశారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఈ ఏర్పాట్లపై ప్రత్యక్ష సమావేశం నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే నగర వ్యాప్తంగా ఉన్న అన్ని సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో స్లీపర్ సెల్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు. దాడులు జరిగే ఛాన్స్ ఉందన్న అంచనాలతో భారీ భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, ఏదైతే ఆపరేషన్ సింధూర్తో భాగ్యనగరం అయితే హై అలర్ట్ ప్రకటించారు. అయితే ఈసారి మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ అయితే ఆతిథ్యం ఇస్తుంది. అనేక మంది సుందరిమణులు అయితే ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీస్ బలగాలు ఏదైతే ఉన్నాయో తీవ్రమైన భద్రత పెంచాలని చెప్పేసి, టైట్ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి సివి ఆనంద్ గారు కూడా చెప్పడం జరిగింది. అలానే మిస్ వరల్డ్ పోటీలకు అయితే చేపట్టారు. 3 కమిషనరేట్ల పరిధిలో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో పాటు అతిథులు బస చేసే హోటళ్ల దగ్గర టైట్ సెక్యూరిటీ అయితే చేశారు. హైదరాబాద్ సిపి ఎవరైతే సివి ఆనంద్ ఈ ఏర్పాట్లపై ప్రత్యక్ష సమీక్ష అయితే నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఇప్పటికే దాదాపు అనేక సార్లు సమీక్ష నిర్వహించారు. ఏదైతే సుందరిమణులు ఉన్నారో వాళ్ళు వచ్చి వెళ్లే దారిలో కూడా తీవ్ర టైట్ భద్రత ఉండాలని చెప్పేసి కూడా సివి ఆనంద్ తెలపడం జరిగింది. అలాగే ఆపరేషన్ సింధూర్ ఏదైతే సక్సెస్ కావడంతో ఎప్పుడైనా దాడులు జరిగే అవకాశం ఉంది అనే నేపథ్యంలో టైట్ సెక్యూరిటీ ఉండాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్. ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ భేటీ ముగిసింది. ఆపరేషన్ సింధూర్ అనంతరం తొలిసారిగా ఈ ఇరువురు భేటీ అయ్యారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. గంట పాటు మోదీ ధోవల్ మధ్య కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులు, ఇండియా పాక్ బార్డర్లో నెలకొన్న తాజా ఉద్రిక్తతలపై ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. ఇక జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మిసైళ్లతో తీవ్ర స్థాయిలో భారత్ విడుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ పేరిట ప్రతిదాడికి దిగి పీఓకేతో పాటు పాకిస్తాన్లోని 3 ప్రధాన ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్లకు చెందిన 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్తో భారత్ సత్తా మరోసారి రుజువైంది.
కొరిగే నక్కపై తాటిపండు పడినట్టు అన్నచందంగా పాకిస్తాన్ పరిస్థితి మారింది. ఆపరేషన్ భారత్తో ఉక్కిరిబిక్కిరవుతున్న దాయాది దేశంపై మరో బాంబు పడింది. ఇవాళ ఉదయం లాహోర్ సిటీలో వరుస పేలుళ్లు ఆ దేశాన్ని మరోసారి వణికించాయి. ఉదయం 8 గంటల సమయంలో లాహోర్ సిటీలోని వాల్టన్ రోడ్డులో భారీ పేలుళ్లు సంభవించాయి. వాల్టన్ ఎయిర్పోర్టు సమీపంలోని గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాల్లో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. భారీ శబ్దంతో పేలుళ్లు సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అందుకు తోడు గాలిలో దట్టమైన పొగ మేఘాలు కమ్మేయడంతో అసలు వారికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక లాహోర్లో వరుస పేలుళ్ల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ఘటనపై వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. పేలుళ్ల నేపథ్యంలో లాహోర్ ఎయిర్పోర్టును అధికారులు మూసివేశారు. ఇదిలా ఉండగా లాహోర్లో పేలుళ్ల ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో బాంబులు పేలడానికి గల కారణాలేంటి? పాక్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నవారు పేలుళ్లకు పాల్పడ్డారా? ఎవరైనా వాటిని తీసుకొచ్చి కావాలనే ఇదంతా చేస్తున్నారా? ఇప్పటికే ఆపరేషన్ సింధూర్తో గజగజ వణుకుతున్న పాక్ ప్రజల్లో మరింత భయాందోళనలు కలుగుతున్నాయి. ఇక మరోవైపు వాల్టన్ ఎయిర్పోర్టు సమీపంలో భారతీయ డ్రోన్ను కూల్చివేసినట్టు పాక్ పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 5 నుంచి 6 అడుగుల పొడవున్న ఈ డ్రోన్ను సరిహద్దు అవతల నుంచి నడుపుతున్నట్టుగా తాము గుర్తించామంటున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మొత్తానికి పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్తో దాయాదుల మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటి సమయంలో లాహోర్లో వరుస పేలుళ్ల ఘటన అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏం జరుగుతుందో తెలియక పాకిస్తాన్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ టెన్షన్ ఎన్నాళ్ళు అంటూ పలువురు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. शॉट आ रहे थे, कह रहे थे रेडी स्टेडी, पता नहीं अपने बोले। मैं उठ के बाहर आया हूँ, मैं तो वैसे भी वो मजाइल था। ये शॉट आ रहे थे, कह रहे थे रेडी स्टेडी, पता नहीं अपने बोले। मैं उठ के बाहर आया हूँ, मैं तो वैसे भी वो मजाइल था। మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4 సైట్స్ టీవీ. నమస్తే.